అందరూ నేను మస్తు పనులు మేనేజ్ చేస్తున్నాను అనుకుంటున్నారు, బట్ యాక్చువల్లీ ఐమ్ నాట్. ఆఫీస్ వర్క్, డెడ్ లైన్స్, వ్లాగ్స్ ఎవ్రీడే, కాంటెంట్, స్క్రిప్ట్, జాబ్ అండ్ వీడియోస్, రీల్స్, జిమ్, లైఫ్ ఆర్గనైజేషన్, డైట్ అండ్ మెంటల్ ఫిట్టింగ్. ఆన్ పేపర్ నేను ఇవన్నీ చేస్తున్నా, విచ్ ఇస్ అమేజింగ్, బట్ ఇన్ రియాలిటీ చాలా కష్టంగా ఉంది. ఐ నో ఇట్ ఈస్ సపోజ్ టు బి దట్ వే అండ్ ఐ స్టిల్ చూస్ టు డూ దిస్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, నాకు బాగా హెక్టిక్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీని నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా సర్వైవ్ కావాలి అని చూస్తలేను. దీంట్లో నుంచి ఇప్పుడు నేను ఎట్లా నావిగేట్ చేయాలి, నా సిస్టమ్ లో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నా. మన క్యాలెండర్ మొత్తం హెక్టిక్ స్కెడ్యూల్స్ తో నిండిపోయి ఉంటే మనకు అది సక్సెస్ కాదు. ఐ సమ్టైమ్స్ ఫీల్ ఇట్ యాజ్ అ పూర్ డిజైన్. సో అందుకని నా టైం ని కాకుండా నా ఎనర్జీని మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. సింపుల్ గా చెప్పాలంటే కొన్ని రోజులు ఆఫీస్ వర్క్ ని ప్రియారిటైజ్ చేసుకుంటా, కొన్ని రోజులేమో కాంటెంట్ క్రియేషన్ ని ప్రియారిటైజ్ చేసుకుంటా, కొన్ని రోజులేమో జస్ట్ బేర్ మినిమం టచ్ చేయడానికి చూస్తా. ఇక డైలీ మనం కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు ప్రతి రోజు ప్రతి పనిలో మనం 100% ఇన్పుట్ పెడతాం, 100% అవుట్పుట్ వస్తుంది అని కాదు. కొన్ని రోజులు మీది కిందికి అవుతుంది, కానీ ఆ కిందికి ఆ డౌన్లు ఉన్న రోజులలో కూడా మనం చేయాలనుకున్న బేర్ మినిమం టచ్ అయినమా. ఒకవేళ ఈ పర్టికులర్ టాస్క్ చేయలేకపోయినా మన టైం ని వేరే ఇంపార్టెంట్ పని మీద ప్రియారిటైజ్ చేసుకొని అక్కడి నుంచి మన టైం కి మన వాల్యూ క్రియేట్ చేయగలిగినమా. లేట్లీ హావ్ బీన్ సీయింగ్ స్టఫ్ లైక్ దిస్. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు సింప్లిఫై స్టఫ్ అండ్ ఆ మెంటల్ ఓవర్లోడ్ ని కొంచెం తీయడానికి ప్రయత్నం చేస్తున్నా. నాట్ ట్రైంగ్ టు లోడ్ ఇట్ మోర్. మెల్లగా చిల్ అయ్యకుండా పని చేయాలి, వైబ్ అయ్యకుండా ఎంజాయ్ చేసుకుంటే పని చేయాలి. ఆ పని చేస్తున్నప్పుడు పని చేస్తున్నా అని అనిపించొద్దు, దాంట్లో కూడా మజా రావాలి. మైండ్ ప్రశాంతంగా ఉండాలి, ఏదో టార్చర్ చేస్తున్నట్టు అనిపించొద్దు. గోల్ ఇస్ నాట్ టు డూ మోర్, ఇట్స్ టు ప్రియారిటైజ్ థింగ్స్, ఇట్స్ టు చూస్ ఇంపార్టెంట్ స్టఫ్ అండ్ ఇట్స్ టు డూ లెస్ అండ్ బెటర్ ఫర్ దట్ డే.